సో పెరియార్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం. ఆ తర్వాత అన్నాదురై గారు యాక్చువల్గా ఈ ద్రవిడియన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసింది వీళ్ళు. కానీ ఎక్కడో ఎంజీఆర్ గారు వీళ్ళందరూ ఏంటంటే దే రియలైజ్ దట్ మనం దేవుడు లేడనేది తప్పు అని చెప్పేసి ఉదయించే సూర్యుడు మాత్రమే దేవుడు అని చెప్పేసి ఏఐడిఎంకే మాత్రం వాళ్ళు దే ఎండర్స్ దట్ గాడ్ అనేది ఒక రూపం కాదు, మన అందరికీ కనిపించే దేవుడు సూర్యుడు కాబట్టి సూర్యుడే దేవుడు అనే ఒక ఐడియాలజీ వల్ల డిఎంకే ఏడిఎంకే స్ప్లిట్ అయ్యాయి. అంటే నాకు తెలిసిన దాని ప్రకారం, నేను పూర్తిగా నాకు తెలిసిన కొద్దిపాట్ల దీనిలో. సో ఈ ద్రవిడియన్ అంటే ఏంటంటే వీళ్ళు ఎలా అయితే ఈ దేశాన్ని కంప్లీట్ గా విడగొట్టి పరిపాలించాలి అనే బ్రిటిష్ వాళ్ళ ఆలోచన ఉందో దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కంటిన్యూ చేశారు. నార్త్ వర్సెస్ సౌత్, అప్పర్ క్యాస్ట్ వర్సెస్ లోవర్ క్యాస్ట్, ఇవన్నీ వాళ్ళు చాలా బాగా ఎండోర్స్ చేస్తే దాన్ని పెరియార్ రామస్వామి డిఎంకే పార్టీ లాంటి వాళ్ళు దానికి ఇంకా బాగా దాన్ని పోషించారు. ఆర్యన్ వర్సెస్ ద్రవిడియన్, ఆర్యన్ వర్సెస్ ద్రవిడియన్ ఇస్ అ మిత్. అసలు ఆర్యులు ఏంటి, ద్రవిడులు ఏంటి? జంబూ ద్వీపే భరతఖండే అంటే మొత్తం ప్రపంచం అంతా సనాతన ధర్మం తప్పించి హైందవ ధర్మం తప్పించి ఇంకేం లేదు అనేది మన స్టార్టింగ్ లోనే మంత్రాలు చదివేటప్పుడు చదువుతారు. ఇది జంబూ ద్వీపం అంటే మొత్తం అంతా ఒకటేలాగా ఉండి తర్వాత ఖండఖండాలుగా విడిపోయిందని అంటారు. కరెక్ట్. అండ్ మన ఎంవీఆర్ శాస్త్రి గారు చేసిన వీడియోస్ చూస్తే దాంట్లో చాలా క్లియర్ గా మనకి ఏది మన యుఎస్ లో మెక్సికో కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు దాన్ని ఫస్ట్ కోట్ చేసేది మను గురించి. యూరోపియన్ లో కొన్ని కంట్రీస్ లో పార్లమెంట్ ముందు, వాళ్ళ పార్లమెంట్ల ముందు మనువు విగ్రహం కట్టించారు వాళ్ళు. తెలుసో తెలియకో ఈ ప్రపంచం మొత్తం మన చరిత్రలో ఉన్నదే పాటిస్తున్నారండి.